హలో టెర్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో 5 ఇయర్స్‌గా ఈ మాంగా రన్ అవుతుంది. అండ్ ఫ్యాన్స్‌కి ఎంతో మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తూ అక్కడక్కడ డౌన్స్ ఉన్నా, అక్కడక్కడ అప్స్ ఉన్నా, సో ఓవరాల్‌గా ఈ 5 ఇయర్స్‌లో ఫ్యాన్స్‌కి అయితే మంచి స్టఫ్ ఇచ్చి ఫైనల్‌గా ఈరోజు జూలై 17న 129th చాప్టర్ తోటైతే మాంగా అఫీషియల్‌గా ఎండ్ అయిపోయింది. అదే కైజు నంబర్ 8. యెస్. సో కైజు నంబర్ 8 మాంగా అంటే మెయిన్ స్టోరీ మాంగాలోనే ఉంది. యానిమే కాదు. మాంగా నుంచి యానిమే అడాప్ట్ చేస్తున్నారు. సో ఆ మాంగా చూసుకుంటే ఇప్పుడు 129th చాప్టర్ తోటైతే అఫీషియల్‌గా ఎండ్ అయిపోయింది. అండ్ 129th అయితే ఆల్రెడీ ఈరోజైతే రిలీజ్ అయిపోయింది. జూలై 17న. అండ్ ఎప్పుడైతే నేను చాప్టర్ చదివేశానో అండ్ మొత్తం మాంగా అంతా కంప్లీట్ ఎప్పుడో అయిపోయింది నాకు చూసుకుంటే. సో నేను ఈ వీడియోలో అయితే దీని యొక్క రివ్యూ మాట్లాడుకుందాం. ఒక చిన్న డెడికేటెడ్ వీడియో సెపరేట్‌గా లైక్ ఒక ట్రిబ్యూట్ అనుకుంటారు, ఏమనుకుంటారో మీ ఇష్టం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కైజు నంబర్ 8 నా జర్నీ గురించి మాట్లాడుకుందాం. సో కైజు నంబర్ 8 నేను ర్యాండమ్‌గా అయితే పిక్ చేశాననమాట. లైక్ నేను మాంగాస్ అప్పుడప్పుడు ర్యాండమ్‌గా పిక్ చేస్తూ ఉంటా. ఎలా అంటే యానిమేస్ ఎలాగో సేమ్ అలాగే. లైక్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యానిమే ఫ్యాన్స్ మాంగాస్ ఎలా పిక్ చేస్తారో, ఒక యానిమే చూసి నచ్చితే దాని సీజన్ 1 తర్వాత సీజన్ 2 లేకపోతే వీళ్ళు మాంగా చదువుతారు. ఆర్ ఫ్యూచర్‌లో సీజన్ 2 కోసం వెయిట్ చేయలేక మాంగా చదువుతూ ఉంటారు. ఇన్‌ఫాక్ట్ నేను కూడా అలాగే మై హీరో అకాడమీ కావచ్చు, ఆన్ గోయింగ్ ఆర్ కొన్ని యానిమేస్ లైక్ హైక్యూ కావచ్చు, ఆర్ అలాంటి అటాక్ ఆన్ టైటన్ కావచ్చు. సో ఇలాంటివైతే అలాగే చదివాను ఒకప్పట్లో. కానీ అప్పుడప్పుడు నాకు ర్యాండమ్‌గా అసలు ఎటువంటి ఇన్ఫో లేకుండా పిక్ చేసుకోవాలనిపిస్తుంది. అలాగే నేను ఐ థింక్ 2 ఇయర్స్ బ్యాక్ అయితే ఈ మాంగాని పిక్ చేశాను. అదే కైజు నంబర్ 8. ఆ టైంలో చూసుకుంటే ఇదొకటి అండ్ అట్ ద సేమ్ టైము సకమోటో డేస్ ఒకటి, డండడను. సో ఇవైతే నేను ఎక్కువ పిక్ చేసుకొని చదివాను అప్పట్లో. అండ్ అన్నీ నాకు బాగా కనెక్ట్ అయ్యాయి, బాగా నచ్చాయి. ఇన్‌ఫాక్ట్ కైజు నంబర్ 8 చూసుకుంటే నేను ఒక 50 చాప్టర్స్ వరకు చదివి ఆపేశాను అప్పుడు. ఎందుకంటే తర్వాత పెద్ద కంటిన్యూ చేయాలనిపించలేదు. బట్ వన్స్ యానిమే సీజన్ 1 అనౌన్స్ అయిన తర్వాత ఓకే. మాంగా కంటిన్యూ చేద్దామని మళ్ళీ కూర్చొని మొత్తం చదివేశాను. అండ్ ఐ లైక్డ్ ఇట్. చాలా బాగా అనిపించింది. కొన్ని చాప్టర్స్ చాలా బాగా ఎంజాయ్ చేశాను కూడా. ఓవరాల్‌గా ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ కలిగించింది. లైక్ కంప్లీట్ స్టోరీలోకి వెళ్ళిపోయి క్యారెక్టర్స్ తోటి కనెక్ట్ అయిపోయే రేంజ్ కాకపోయినా కానీ స్టోరీలో చూస్తున్నంత సేపు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తుంది. క్యారెక్టర్స్ అన్నీ స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఉంటాయి. లైక్ స్టోరీ స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఉంటుంది. బ్యాక్ స్టోరీస్ అవి ఇవి అని చెప్పి పెద్ద టైం తీసుకోకుండా మెయిన్ ప్లాట్ మీద ఫోకస్ అయ్యి మెయిన్ ప్లాట్ మీద వెళ్ళిపోతూ ఉంటుంది. సింపుల్‌గా చిన్న స్టోరీ చాలా బావుంటుందనమాట. సో నాకది బా నచ్చింది కైజు నంబర్ 8లో చూసుకుంటే. లైక్ ఇది సిమిలర్ టు చైన్సా మ్యాన్ అనమాట స్టోరీ టెల్లింగ్‌లో. ఎలా అంటే వీళ్ళు లైక్ పెద్ద పట్టించుకోరు. బ్యాక్ స్టోరీస్ గురించి వాటి గురించి ఏం పెద్ద కేర్ తీసుకోకుండా ఒకటి స్ట్రెయిట్ ఫార్వర్డ్ స్టోరీ చెప్పుకుంటూ అయితే వెళ్ళిపోతారనమాట. సో కైజు నంబర్ 8 వాటిలో ఒకటి. అండ్ ఆ వే ఆఫ్ టెల్లింగ్ అయితే నాకు బా నచ్చింది స్టోరీ టెల్లింగ్. సో అందుకే ఈ స్టోరీ కూడా నాకు బాగా కనెక్ట్ అయ్యాను. మాంగా అంత బాగా చదవగలిగాను కూడా. అండ్ ఈరోజు ఫైనల్ చాప్టర్ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే లాస్ట్ కపుల్ ఆఫ్ చాప్టర్స్ కొంచెం లిటిల్ బిట్ రష్ అయ్యాయి. లైక్ అంటే కొంచెం ఫాస్ట్‌గా వెళ్ళిపోయిన ఫీలింగ్ కలిగింది. మేబీ కొంచెం టైం తీసుకొని ఆర్ ఎల్స్ పేజెస్ పెంచుంటే బాగుండేమో అనిపించింది. బట్ ఓవరాల్ బాగుంది. ఇది జస్ట్ లిటిల్ బిట్ విలన్ గాడిని చంపేటప్పుడు విలన్ గాడు అంటే మన హీరోల మీద అందరి మీద చేసిన విధ్వంసం అనేది చాలా గట్టిగా చూపించారు. అట్ ద సేమ్ టైమ్ హీరోకి విలన్‌కి మధ్య ఫేస్ ఆఫ్ ఇంకొక్క చాప్టర్ ఎక్స్ట్రా ఉండుంటే బాగుండేమో అనిపించింది. అపార్ట్ ఫ్రమ్ దట్ లాస్ట్ ఫైనల్ మూమెంట్స్‌లో అయితే నాకంతా బాగా అనిపించింది. బట్ ఇప్పుడు లాస్ట్ చాప్టర్ ఏదైతే ఉందో దీని గురించి మనం మాట్లాడుకోవాలి. 129 టోటల్ మనకి ఇది 129 చూసుకుంటే అరౌండ్ 48 పేజెస్ ఉన్నాయి. విచ్ వాస్ గ్రేట్ థింగ్. వీళ్ళు ఎలా 20 పేజెస్ చాప్టర్ చేస్తాడేమో 20 పేజెస్ అనగానే నేను భయపడ్డాను. ఎందుకంటే 20 పేజెస్‌లో కంప్లీట్ చేయడం చాలా కష్టం. చాలా రష్ అయిపోయేది. కానీ ఇక్కడ 49 పేజెస్ తీసుకున్నారు కాబట్టి 48 పేజెస్ చాలా బాగా అనిపించింది. ఎందుకంటే త్రూ ద చాప్టర్ మీకు చూసుకుంటే మెయిన్ మూమెంట్స్ రివిజిట్ చేయడం, క్యారెక్టర్ అంటే లైక్ స్పాయిల్ చేయను మీకు. బట్ ఫస్ట్ నుంచి జరిగిన కొన్ని మూమెంట్స్‌ని హీరో గుర్తు తెచ్చుకోవడం కావచ్చు, లేకపోతే తర్వాత వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి మొత్తం ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడే జాయిన్ అవ్వడం కావచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ పొజిషన్స్ రావడం, అందరూ బాగా అండ్ బాగా డెవలప్ అవ్వడం క్యారెక్టర్స్ అందరూ చూసుకుంటే. సో అంతా బాగా చూపించారు లాస్ట్‌ది చూసుకుంటే. అండ్ దేర్ ఇస్ నో మనకి లవ్వులు, గివ్వులు అలాంటివైతే ఏం లేవనమాట. ఐ మీన్ కైజు నంబర్ 8కి అంత సెట్ కావు. వాళ్ళ మధ్య డైనమిక్ కానీ నాకెప్పటికి అర్థం కానిది ఏంటంటే ఫస్ట్ నుంచి మనం చూసిందేంటి? మన హీరో ఎళ్లి మీనా పక్కన నించోవాలి. ఎండ్ ఆఫ్ ద డే అది జరిగింది. బట్ నేను ఎప్పటికి అనుకునేదేంటంటే తన పక్కన నించున్నట్టు ప్రాపర్‌గా ఒక్క పేజ్ ఉన్నా బాగుండేదేమో. ఐ మీన్ బ్యాటిల్‌లో ఉంది ఒప్పుకుంటాను. బట్ వీళ్ళిద్దరి మధ్య ఒక్క మూవ్‌మెంట్ అయినా ప్రాపర్‌గా పెట్టుంటే బాగుండనిపించింది ఫైనల్ మూమెంట్స్‌లో. బట్ అదైతే చేయలేదు. కొంచెం లిటిల్ బిట్ డిసప్పాయింట్ అయ్యాను ఆ విషయానికొస్తే.
బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ బాగా ఎంజాయ్ చేశాను ఓవరాల్ స్టోరీని మాట్లాడుకుంటే మాత్రం. కైజ్ నెంబర్ 8 ఎండ్ అయిపోయింది. లాస్ట్ చాప్టర్ కూడా ఒక మంచి చాప్టర్, బట్ ఆ ఒక్క మూమెంట్ లేకపోవడం కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. అపార్ట్ ఫ్రమ్ దట్ స్టోరీని అయితే బాగా ఎంజాయ్ చేశారు. నన్ను అడిగితే మాత్రం ఐ రియలీ ఎంజాయ్డ్, అండ్ రేపు సీజన్ 2 కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తాను. బికాస్ యానిమే ఏం ప్లాన్ చేస్తుందో, ఎలాగో మాంగా ఎండ్ అయిపోయింది కాబట్టి దానికి సంబంధించినలాగా ఒక చిన్న ట్రిబ్యూట్ కూడా యానిమేలో ఏదన్నా ఇరిగిస్తే బాగుంటుందేమో అని నేనైతే కోరుకుంటున్నాను. సో ఒకవేళ నాలాగే మీరు ఎవరైనా కానీ కైజ్ నెంబర్ 8 మాంగా ఫాలో అవుతూ మాంగా కంప్లీట్ చేస్తుంటే మీరేమనుకున్నారు కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి అనమాట. బికాస్ నేను అనుకున్నవి మీరు అనుకున్నారో లేదో కొంచెం తెలుసుకుందామని. అండ్ ఇంతకంటే మాంగా గురించి చెప్పడానికి ఏం లేదు, బట్ ఒకటి చెప్తున్నాను, కఫ్కా క్యారెక్టర్ మాత్రం ఈజ్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్స్, దాంట్లో డౌటే లేదు. మనోడి క్యారెక్టర్ డెప్త్ అనేది చాలా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం ఫస్ట్ నుంచి మనోడి గురించి చూపిస్తూ అండ్ ఒక మంచి పే ఆఫ్ ఇచ్చారు. అండ్ ఎండ్ ఆఫ్ ద సిరీస్లో ఎటువంటి డిఫరెంట్ రూట్ తీసుకోకుండా సింపుల్ రూట్ అయితే తీసుకున్నారు. ఐ థింక్ అది పర్లేదు, మోస్ట్ ఆఫ్ ద ఫ్యాన్స్ ఎంజాయ్ చేసినా కానీ రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే ఇలాంటి సింపుల్ రూట్ తీసుకుంది అయితే లేదు ఒక మెయిన్ క్యారెక్టర్కి. ఇక్కడ క్రియేటర్ చూసుకుంటే ఓవర్ ద టాప్ వెళ్ళిపోయి ఓవర్గా థింక్ చేయకుండా సింపుల్గా అయితే క్యారెక్టర్ని అయితే ఎంచేసాడు అనమాట. ఇక్కడ చూసుకుంటే అది బాగా అనిపించింది నాకు. ఎందుకంటే ఈ మధ్య చూసుకుంటే మనం ఏ స్టోరీలు చూసినా కానీ హీరోకి ఏదో ఒకటి అయితే జరగడం అయితే జరుగుతుంది ఎండ్ ఆఫ్ ద సిరీస్లో చూసుకుంటే. అండ్ అవి చూసుకుంటే చాలా కాంప్లెక్స్కి అయితే వెళ్ళిపోతాయి, ఆ స్టోరీస్కి అవి సెట్ అవుతాయి. బట్ ఇక్కడ కైజ్ నెంబర్ 8 ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనోడు కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్ ఉంటాడు. సో వాడికి అలాంటి అవసరం లేదు, సింపుల్గా ప్రాపర్గా ఉంటే బాగుండని నేను అనుకున్నాను. అట్లీస్ట్ మనోడు కోరుకుంది జరిగి ఎండ్ ఆఫ్ ద డే మినాతోటి ఉండగలిగితే చాలని కోరుకున్నాను. అండ్ అది చేశారు, నాకు అది బాగా అనిపించింది. ఐ లైక్ డిట్ ఆ క్యారెక్టర్ తనను చూపించిన విధానం అయితే. సో ఓవరాల్గా నేనైతే ఎంజాయ్ చేశాను. యాజ్ ఐ సెడ్ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అవి ఆబ్వియస్లీ మోస్ట్ ఆఫ్ ద అన్నిటికీ అలాగే ఉంటాయి. అండ్ ఇక్కడ కూడా అంతే, అది పెద్ద చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఒకటి చెప్తున్నాను, ఎప్పటి వరకు మీరు మాంగా చదవకపోతే కైజ్ నెంబర్ 8 మాంగాను కూడా ట్రై చేయండి. యానిమే ఎంత బాగుందో మాంగా కూడా అంతే బాగుంటుంది, ఆర్ట్ చాలా బాగుంటుంది. బై ద వే కైజ్ లాస్ట్ చాప్టర్లో చూసుకుంటే మనకు ఒక కొత్త లుక్ అయితే వస్తుందన్నమాట మధ్యలో. సో హెయిర్ స్టైల్ డిఫరెంట్గా ఉండి ఆ కొత్త లుక్ ఎంత బాగుందో తెలుసా, లిటరల్లీ కఫ్కాని ఎంత బాగా చూపించారేంటబ్బా అనుకున్నాను. బట్ మళ్ళీ లాస్ట్లో తిరిగి నార్మల్గా చేసేసారు, నాకు అదే అర్థం కాలేదు. కొత్త లుక్ భలే ఉంది, అదే కంటిన్యూ చేస్తారేమో అనుకున్నా, బట్ తిరిగి నార్మల్ లుక్ అయితే మార్చేశారు. పర్లేదు, ఆ కొత్త లుక్ని కొన్ని పేజెస్ అయితే ఎంజాయ్ చేయగలిగాం ఓవరాల్గా చూసుకుంటే. అండ్ ఇదనమాట మాంగా గురించి నేను చెప్పాలనుకుంది. బట్ ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే పాసిబిలిటీస్ ఫర్ ఫ్యూచర్. ఇప్పుడు చూసుకుంటే స్టోరీ ఎండ్ అయిపోయింది అంటున్నావు కదా బ్రో అని చెప్పి అనొచ్చు. ఎస్, బట్ ఫ్యూచర్లో ఇది మళ్ళీ తిరిగి వచ్చే పాసిబిలిటీ ఉందంటే ఈజీగా తీసుకొని రావచ్చు. ఎందుకంటే మనకి ఎండింగ్ కూడా ఓపెన్ ఎండింగే, ఏది మొత్తం స్టోరీని ఎండ్ చేయలేదు, ఆ వరల్డ్ని ఎండ్ చేయలేదు, ఓపెన్ ఎండింగ్ ఉంటుంది. లాస్ట్లో కూడా మనోడు తిరిగి అదే పని చేస్తాడు, కైజుల్ని వేటాడటం. అండ్ అది చూసుకుంటే ఓపెన్ ఎండింగ్ అంటారు. సో దట్ మీన్స్ దీని యొక్క పార్ట్ 2 తీసుకుని రావాలనుకుంటే ఈజీగా తేవచ్చు. ఇప్పుడు చైన్సా మ్యాన్ ఎలాగ పార్ట్ 1 వచ్చింది, చైన్సా మ్యాన్ అప్పుడు స్టోరీ ఎండ్ అయిపోతే అందరూ ఎండ్ అయిపోయింది అనుకున్నారు. బట్ ఆ ఎండింగ్ చూసిన తర్వాత దీనికి పార్ట్ 2 ఈజీగా తేవచ్చు అనుకున్నారు. అండ్ క్రియేటర్ కూడా అలాగే పార్ట్ 2 తెచ్చాడు. అండ్ ఈజీగా అలాగే ఇప్పుడు కైజు నెంబర్ 8 కూడా పార్ట్ 2 మళ్ళీ తేవచ్చు. ఎందుకంటే ఈ స్టోరీ చూసుకుంటే కైజు నెంబర్ 9 తోటి ఈ విలన్, కైజు నెంబర్ 9 అనేవాడు విలన్, అండ్ వాడి స్టోరీ అయితే ఎండ్ అయిపోయింది ఇక్కడ, ఏది వాడు పెద్ద థ్రెట్ లాగా కాబట్టి. సో ఇక్కడ చూసుకుంటే ఇంకా ఎక్కువ కైజెస్ వస్తూనే ఉంటాయి, మేబీ ఇంకొక దాన్ని క్రియేట్ చేయొచ్చు, ఇంకా చాలా ఉంటుంది. సో వాళ్ళు క్రియేట్ చేయాలనుకుంటే ఈజీగా ఇంకొక స్టోరీని క్రియేట్ చేయొచ్చు, ఇంకో పార్ట్ తేవచ్చు. డిపెండ్స్, క్రియేటర్కి ఇంట్రెస్ట్ ఉండి క్రియేటర్ కైజు నెంబర్ 8ని కంటిన్యూ చేయాలనుకుంటే ఆయన ఎప్పుడైనా కానీ స్టోరీని మళ్ళీ తిరిగి తీసుకొని రావచ్చు. బట్ ప్రస్తుతానికైతే ఈ స్టోరీ ఇక్కడితోటి ఎండ్ అయిపోయింది. అంటే దీన్ని ఎంతవరకు అయితే మనం యాజ్ ఎ అందరూ ఎంజాయ్ చేశాను, నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. అండ్ హోపింగ్ ఫ్యూచర్లో ఇంకో కొత్త స్టోరీ వస్తే బాగుంటుంది, పార్ట్ 2 వస్తే. బికాస్ కైజు నెంబర్ 8లో ఎండ్లెస్ పాసిబిలిటీస్ ఉంటాయి, ఎన్నైనా స్టోరీస్ క్రియేట్ చేయొచ్చు, రకరకాలవి తీసుకొని రావచ్చు. అండ్ అవి బాగా ప్రాపర్గా క్రియేట్ చేస్తే ఎంటర్టైనింగ్గా ఉంటాయి. సో ఐఎమ్ హోపింగ్. అండ్ దట్స్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ చేయండి, అంతేకాకుండా అలా కూర్చున్న కామెంట్స్లో తెలపండి. మళ్ళీ నెక్స్ట్ కలుద్దాం ఉంటుంది. బాయ్.